శ్రోతలకు నమస్కారం. ఇవాళ మొదలుపెట్టబోతున్న నవల మీరా లక్ష్మి గారు రచించిన తెల్ల గులాబీ. మొదలుపెట్టిపోయే ముందు చిన్న మనవి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో హలో సులోచన, నేనోయ్ కరుణని. అబ్బా, ఎన్నాళ్ళకు కరుణించావు. ఒక శుభవార్త. కరుణ గొంతులో సంతోషం ఉరకలు వేసింది. నాకు ఉద్యోగం దొరికింది. నిజంగా? ఎక్కడా? ఏ ఉద్యోగం? తనకి పెద్ద ప్రమోషన్ వచ్చినంత సంబరంగా అడిగింది సులోచన. అన్నీ ఫోన్లో చెప్పేస్తే సంతోషించిద్దామనుకుంటున్నావు కదా, అదేం కుదరదు. నువ్వు తిన్నగా మా ఇంటికి వచ్చేయి, అప్పుడు చెప్తాను. అదేం కుదరదు. ఇదిగో కరుణ, నువ్వు మా ఇంటికి వస్తున్నావు. లేదు, నువ్వే మా ఇంటికి వస్తున్నావు. ఆహా, అప్పుడే చెప్పిన మాట వినడం మానేసావన్నమాట. ప్లీజ్ సులోచన, అమ్మకి ఈ వార్త ఎంత తొందరగా చెప్దామా, ఆవిడ కళ్ళల్లో వెలిగే కాంతిని ఎప్పుడు చూద్దామా అని నా మనసు తహతహలాడుతుంది. నిజమే, కాదను కరుణ. నేను చెప్పినట్టుగా నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. ఆంటీ కళ్ళల్లో వెలిగే ఆ సంతోషం నాకు కూడా చూడాలనుంది. వస్తావు కదూ? తమరు చెప్పాక తప్పుతుందా? అది బుద్ధిమంతుల లక్షణం అంటే. కరుణ మంచి అమ్మాయి, పెద్దవాళ్ల మాట వింటుంది. సులోచన మహా పెంకి అమ్మాయి, అందరినీ తను అనుకున్నట్లుగా ఒప్పించేస్తుంది. నిజంగా? కాదు, అబద్ధంగా. నిజంగానా? ఇద్దరూ నవ్వుకున్నారు. 15 రోజుల నుండి ఎందుకు కనపడటం లేదని సులోచన అడిగింది. 15 రోజులుగా సులోచనని ఎందుకు కలవలేదో కరుణ టూకీగా చెప్పింది. మా అమ్మ పూజలు ఫలించి ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడు. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? తెలుస్తోందిలే ఎంత సంతోషంగా ఉన్నావో, ఉత్సాహంగా అడిగింది. చెప్పుకో చూద్దాం. మాటల్లో వర్ణించలేనంత, నువ్వు ఊహించలేనంత నవ్వింది కరుణ. ఆ నవ్వులో కొత్త రాగాలు పలికాయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కరుణ. నువ్వు ఇంత హాయిగా నవ్వి ఎన్నాళ్ళు అయినట్టుగా ఉంది. నిజం, నాకే అలా అనిపిస్తుంది. ఈ సంతోషం ఎవరితోనైనా పంచుకుంటే కానీ నాకు తృప్తిగా అనిపించేలా లేదు. సులోచన, నీ పని ఇంతసేపు పాడు చేశాను, ఇక ఫోన్ పెట్టైనా వద్దు, మెళ్ళో వేసుకో. ఇద్దరూ నవ్వుకున్నారు. కరుణ ఫోన్ పెట్టి టెలిఫోన్ బూత్లోంచి బయటకు అడుగు పెట్టిందల్లా క్షణం ఆగిపోయింది. ఒక వ్యక్తి అసహనంగా నమిలి మింగేసేంత కోపంగా చూస్తున్నాడు. కరుణ బయటికి రావడమే తడవు విసురుగా లోపలికి వెళ్ళాడు. బూత్లోకి వెళ్ళిన అతను సరిగ్గా అప్పుడే విసురుగా తల తిప్పాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు రేగి ఉంది, బట్టలు మాసిపోయి ఉన్నాయి. మంచి ఆజానుబాహు, చామంచాయ అయినా హుందా అయిన విగ్రహం. కానీ ఆ కళ్ళల్లో శాంతి లేదు. విసుగు, కోపం, చిరాకు ఉన్నాయి. ఆ సమయంలో అతను పలకరిస్తే ఖర్చేలా ఉన్నాడు. అతని అవతారం చూసి అతనికి సారీ చెప్పాలని అభిప్రాయం మార్చుకొని గిర్రున వెనక్కి తిరిగి అడుగులు వేయసాగింది. ఇంట్లోంచి బయలుదేరినప్పుడు టకటకా కొట్టుకున్న గుండెలు ఇప్పుడు కుదుటపడ్డాయి. ఇంటికి వెళ్తూ తల్లికి పళ్ళు తీసుకెళ్తే బాగుంటుందనిపించింది. భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఎంత డబ్బు ఉందోనని చూసింది. 10 రూపాయలు ఉన్నాయి. ఇంకా 10 రోజులు గడవాలి. ఉదయం సినిమాకి వెళ్తానంటే డబ్బులు ఇవ్వలేదని అలిగి అన్నం మానేసిన రాము కళ్ళ ముందు మెదిలి మనసు మూగబోయింది. పోనీ ఒక్క నెల ఎలాగో అలాగా ఓపిక పడితే ప్రతి చిన్న ఖర్చుకి ఇలా వెనకాడక్కర్లేదు. తోటి పిల్లలంత అపురూపంగా రాముని చూడకపోయినా కనీసం సెలవుల్లో ఒక సినిమాకు కూడా వెళ్ళొద్దని వాడిని కళ్ళెర చేసి బాధించక్కర్లేదు. ముందు 2 పూటలా డాక్టర్ చెప్పినట్టు మందు మింగితే అమ్మకి త్వరగా నయమైపోతుంది. అమ్మ భయపడక్కర్లేదు, ఏదో గుట్టుగా కాలక్షేపం చేయొచ్చు అని తనను తాను ఓదార్చుకొని అప్పటికి తల్లికి పళ్ళు కొనాలని అభిలాషని అణుచుకుంది. కరుణ సులోచన ఇంటికి వచ్చేసరికి అప్పటికే సులోచన కరుణ కోసం ఎదురుచూస్తోంది. కరుణను చూడగానే ఏమిట ఇంత ఆలస్యం అని అడిగింది. కరుణ ముఖం వాడిపోయి అలసటగా ఉండడం చూసి, ఏమిటి అలా ఉన్నావు? అప్పుడే మీ బాస్తో యుద్ధం చేశావేమిటి అంది నవ్వుతూ. బస్సులో జనంతో యుద్ధం చేశాను అంది అలసటగా కుర్చీలో కూర్చుంటూ. సులోచన లోపలికి వెళ్ళి 2 గ్లాసులతో చల్లని సర్బత్ తీసుకొచ్చి కరుణకు గ్లాస్ అందించి తనొకటి తీసుకొని కరుణకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. చల్లని షర్బత్ తాగేసరికి కరుణ ప్రాణం కొంచెం కుదుటపడింది. ఇక నెల జీతం అందుకోగానే రాముకు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఇస్తూ కూల్ డ్రింక్ కూడా డబ్బులు ఇవ్వాలి. పాపం స్కూల్ నుండి రాగానే రోజు బజార్లో ఉండే కూల్ డ్రింక్ల పేర్లన్నీ ఒకసారన్నా వల్లెవేస్తాడు. అలా ఆ పేర్లు చెప్పడంలోనే వాటిని తాగిన తృప్తి పొందుతాడు. ఏ లోకంలో ఉన్నావు? సులోచన కరుణ చేతి మీద ఒకటేస్తూ అడిగింది. కరుణ ఉలికిపాటుగా చూసింది. నీ లోకంలోనే ఉన్నాను నవ్వింది. తెలుస్తూనే ఉంది. ఉద్యోగం దొరికిన వెంటనే ఆనందం ఫోన్లోనే కానీ ముఖంలో కనపడటం లేదేమిటి కరుణ? నువ్వెంతో ఆనందంగా ఉంటావని ఊహించాను. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను. ఆనందం ఎక్కువ అవుతే కూడా కష్టమే అనిపిస్తోంది. అది అందనంత వరకు ఎంతో అందంగా కనపడుతుంది కరుణ. అసలు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తామా అన్న సందేహంలో రోజులు భారంగా గడుపుతుంటే హఠాత్తుగా మనం కోరుకున్న ఆనందం అనుభవంలోకి వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. నిజంగా ఎవరి మాట ఏమో కానీ ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది. నిజమే, సంతోషంలో ఆనందంలో ఈ అనుభవం చాలా గొప్పది కరుణ. కోరుకున్న వెంటనే ప్రతిదీ అయిపోతుంటే
దానిలో ఉండే ఆనందం అంత గొప్పగా ఉండదు. పైపెచ్చు ఎప్పుడైనా ఏ చిన్న పని అవ్వకపోయినా చెడ్డ చిరాకు, కోపం వచ్చేస్తుంది. అలా ప్రతిదీ అనుకున్న వెంటనే జరిగించుకునే వాళ్ళు దేనికి తట్టుకోలేరు. చిన్న సమస్య ఎదురైతే తలకిందులైపోయి వాళ్ళ దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి ఊపిరి ఆడనివ్వరు. అప్పుడు ఆనందంలో ఉండే విలువ, సంతోషం అలాంటి వాళ్ళకి తెలియవు. నిజం అన్నట్టు చిరునవ్వుతో చిన్నగా తలాడించింది కరుణ. ఇక వెళ్దాం అంటూ లేచి నిలబడింది కరుణ భుజానికి బ్యాగ్ తగిలించుకుంటూ. సులోచన లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంది. అందులోంచి 5 పదులు తీసి కరుణకి ఇస్తూ అంది. కరుణ, ఇప్పుడు అప్పు చేయడానికి భయం లేదుగా, ఇవి దగ్గరుంచుకో. కరుణ తల తిప్పి సులోచన కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో తన పట్ల అభిమానం, ఆప్యాయత, మమకారమే ఉన్నాయి కానీ అడగకుండానే డబ్బు ఇస్తున్నానన్న గర్వం కానీ అహంకారం కానీ లేవు. ఆ చూపులు బాధపడే వారిని ఓదార్చి సేద తీర్చేవిగా ఉన్నాయి. కరుణ సులోచన కేసి కృతజ్ఞతగా చూసింది. నీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది. ఇదిగో, ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడొద్దు. నాకు చాలా కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నేను అట్టే మంచిదాన్ని కాను తెలుసా. నా చిన్నప్పటి నుండి ఈ మాట వింటున్నాను, కానీ నీకు కోపం రాగా ఎప్పుడూ చూడలేదు అమాయకంగా అంది. మన పరిచయం అయ్యి 2 ఏళ్లేగా, నువ్వు పుట్టినప్పటి నుండి ఎలా చూసావు? ఊహించాను. ఇంకెప్పుడు అలా ఊహించకు, నాకు కోపం తెప్పించకు. ఇక రుణం అంటావా? సమయం వచ్చినప్పుడు ఆ రుణం నేను వసూలు చేస్తాను, నువ్వేం దిగులు పడకు గంభీరంగా అంది. ఎస్ మేడం, అది బుద్ధిమంతుల లక్షణం అంటే. ఆ డబ్బు కరుణ బ్యాగ్లో కుక్కుతూ పద అంది. కరుణ తల్లికి పళ్ళు, రాముకు స్వీటు తీసుకుంది దారిలో. అంత దూరంలోంచి కరుణను చూసిన రాము ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. కరుణ వాడి కోపానికి నవ్వుకుంది. హీరో గారు అలిగినట్లున్నారే సులోచన అంది. ఫ్రెండ్స్తో సినిమాకి పంపలేదని కోపం వచ్చింది నవ్వింది కరుణ. సులోచన నవ్వలేదు. రాము ఇంటర్ చదువుతున్నాడు. పరిస్థితులు అర్థం చేసుకునే వయసే. ఎవరికి వారే పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా అలిగితే కరుణ ఒక్కటి ఏం చేయగలదు అనుకుంది. నీ మీద అలిగితే నువ్వు ఒక్కదానివి ఏం చేయగలవు అంది. అవన్నీ వాడికి ఏం తెలుస్తాయి సులోచన? తోటి పిల్లలందరూ వెళ్తున్నారు, నేను పంపలేకపోయాను. అందరిలా వెళ్ళలేకపోయానే అన్న బాధకి వాడు తట్టుకోలేకపోయాడు. అవును, అన్నీ నువ్వు ఒక్కదానివి అర్థం చేసుకోగలవు. మీ అమ్మగారు అర్థం చేసుకున్నా ఏం చేయలేరు. రాము చిన్నపిల్లాడు, అక్కయ్య అమాయకురాలు, పెద్దక్కయ్యలకి సంసార బాధ్యతలు. నాన్నగారు సంసారాన్ని పట్టించుకోరు. తండ్రి ప్రసక్తి వచ్చేసరికి కరుణ మనస్సు ఒక్కసారిగా చేదు తిన్నట్టుగా అయిపోయింది. అసలు ఉదయం నుండి తండ్రి తలుపుల్లోకి రాకుండా జాగ్రత్త పడింది కరుణ. రాము అంటే నాకు ద్వేషం లేదు, కానీ ఒకటి చెప్తాను, జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు రాము చిన్నపిల్లాడు. ఈ ఇబ్బందులు వాడికి ఏం తెలుస్తాయి? తోటి పిల్లలతో సరదాగా తిరగాలని వాడికి మాత్రం ఉండదా అని జాలిపడితే ఆఖరికి అది వాడిలో మొండితనంగా, పట్టుదలగా మారిపోవచ్చు. ఈరోజు సినిమాకి డబ్బులు ఇవ్వలేదని అలిగాడు. నేను చూస్తూనే ముఖం తిప్పుకున్నాడు. వచ్చే సంవత్సరం డిగ్రీలో అడుగుపడతాడు. అక్కడ ఇంకా జల్సాగా తిరిగే వాళ్ళు ఉండొచ్చు. నీకు ఎంత ఉద్యోగం దొరికినా వాడు అడిగిందలా అమర్చగలవా? నీది చిన్న వయసేగా, నీకు ఏ కోరికలు కలగవేం? దేనికి సరదా రావడం లేదేం అంది సులోచన. సులోచన చెప్పింది అసందర్భంగా అనిపించకపోయినా రాము పరిస్థితులు అర్థం చేసుకోకుండా పేచీ పెడతాడని అనిపించలేదు. సులోచనకి తన మీదుండే వెర్రి అభిమానంతో అలా భయపడుతుందంతే అనిపించింది. ఈసారే ఎందుకో వాడికి కోపం వచ్చింది. ఎప్పుడూ ఏమీ అడగడు. వాడి కోరికలు తీర్చేవారెవరు? కరుణ ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అంటూ తల్లి మంచం దగ్గరికి వెళ్ళి తల్లి ఒడిలో చేతులు వేసింది. ఆ మాట వింటూనే సావిత్రి కళ్ళలో సంతోషం పొంగులా వచ్చింది. మళ్ళీ అంతలో విషాదం నీలి నీడలా తారట్లాడి మాయమైంది. సంతోషం తల్లి, నిన్నటి నుండి నీ ఆరాటం, ఆతృత చూసి ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడ్డాను. కరుణ తల ప్రేమగా నిమురుతూ అంది. అమ్మ అక్క ఏది? శుభ కోసం తల తిప్పి చూస్తూ అడిగింది. పడుకుంది. ఆవిడ మెల్లగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు కరుణకి ఏవో సందేహాలు కలుగజేశాయి. అమ్మ సులోచన వచ్చింది అంది లేచి నిలబడుతూ. అలాగా, ఏది? సులోచన పిలిచింది. గుమ్మం దగ్గర నిలబడ్డ సులోచన బాగున్నారా ఆంటీ అంటూ లోపలికి వచ్చింది. అలా ఉన్నావేమ్మా? అమ్మగారు కులాసానా? నువ్వు వచ్చి చాలా రోజులైంది. ఇలా వచ్చి కూర్చో. తన మంచం మీద చోటు చూపిస్తోంది. సులోచన అంటే సావిత్రమ్మకి చాలా అభిమానం. పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మసులుతూ ధైర్యంగా నిలబడుతుందని. కరుణ కుర్చీ తీసుకొచ్చి వేసింది. అయినా సులోచన సావిత్రి మంచం మీదే కూర్చుంది. తల్లి సులోచన మాట్లాడుకుంటుంటే కరుణ స్టవ్ అంటించి టీకి నీళ్లు పెట్టి ప్లేట్లలో స్వీటు, పళ్ళ ముక్కలు అమర్చి సులోచనకిచ్చింది. తల్లికి ఇస్తే ఇప్పుడే వద్దంది. ఏమిటి కొత్త మర్యాదలు అంది సులోచన. నా సంతోషం కోసం నువ్వేం మాట్లాడొద్దు అనేసి లోపలికి వెళ్ళిపోయింది కరుణ. తీసుకోమ్మా, నీకు ఎప్పుడు ఏం పెట్టామని తీసుకో సావిత్రమ్మ అంది. మీరు అలా అంటారేమిటా ఆంటీ? అభిమానానికి మించింది ఏదీ లేదు. నేను ఎప్పుడొచ్చినా మీ అభిమానం అందుకుంటూనే ఉన్నాను. పిచ్చి పిల్ల, నువ్వు చాలా అల్ప సంతోషమమ్మా.
నీ మనసు వెన్నకన్నా మెత్తనిది. నిన్న దేవుడు చల్లగా చూడాలి. సులోచన చేతి మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అంది. ఆవిడ కంఠం భారంగా అయ్యింది. ఇంత మంచి మనసున్న అమ్మాయి జీవితం ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేశాడన్న బాధ సులోచనని చూసినప్పుడల్లా కలుగుతూనే ఉంటుంది. ఆ దేవుడికి అంత తీరిక ఎక్కడిదా అంటే మనల్ని మనమే చల్లగా చూసుకుంటూ ఉండాలి. లోపలున్న శుభకి వినిపించాలని కాస్త గట్టిగానే అంది. అవునమ్మా అని మాత్రం అంది. కరుణ వంటగదిలో చాప మీద ముడుచుకొని పడుకున్న శుభని తట్టుతూ మెల్లగా పిలిచింది. అక్క లే, సులోచన వచ్చింది. కరుణ ఎన్నిసార్లు పిలిచినా శుభ అంటూ మూలిగిందే కానీ లేవలేదు. కళ్ళు కూడా తెరవలేదు. అక్క నాకు ఉద్యోగం దొరికింది, భుజం పట్టి కుదుపుతూ ఉంది. అంటూ అటు తిరిగి పడుకుంది శుభ. శుభ మెలకువగానే ఉంది. కరుణ వచ్చినప్పటి నుండి అన్నీ వింటూనే ఉంది. అయినా కదల్లేదు, మెదల్లేదు. శుభ మెలకువగానే ఉందని గ్రహించిన కరుణ మెల్లగా యువతలకు వచ్చేసింది. ఉద్యోగం దొరికిందన్న సంతోషం మెల్లగా జారిపోసాగింది. తాను ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు తెలుసు. అది ఏమైందన్న ఆరాటం, ఆతృత రాముకి లేదు, అక్కకి లేదు. వాడు చిన్నపిల్లాడు, అక్క అమాయకురాలు. తను ఒక్కతే, వయసుకు మించి పెరిగింది. కరుణ ఉలికి పడ్డట్టుగా తేరుకుంది. ఏమిటిది? తను కొత్తగా ఆలోచించి బాధపడుతుందేమిటి? రాముకేం తెలుసు? అక్క మొదటి నుండి అంతే. అమ్మ సంతోషించింది. అమ్మ ఆ బలంతో ఆరోగ్యవంతురాలవ్వాలి. అప్పుడు తనకి ఎంతో నిశ్చింత, హాయి. అప్పుడు తన ఆఫీస్కి వెళ్లే ముందు అన్నీ హడావుడిగా చేసుకోనక్కర్లేదు. ఆదరాబాద్రా ఆఫీస్ నుండి రానక్కర్లేదు. ఇంటి దగ్గర అమ్మ చూసుకుంటుందన్న ధైర్యం తనకుంటుంది. ఇంకా తను డ్యూటీలోనే జాయిన్ అవ్వలేదు. తన ఆలోచనలు కళ్ళాలు తెంచుకుంటున్నాయి. టీ కలిపి రాముకి, శుభకి ఫ్లాస్క్లో పోసి తల్లికి, సులోచనకి ఇచ్చి తను కూడా తీసుకుని వచ్చి కూర్చుంది. సులోచన ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయింది. సులోచన ఆ వీధి మలుపు తిరిగే వరకు గుమ్మంలో నిలబడి అలాగే చూడసాగింది. సులోచన సహాయమే లేకపోతే తను ఏం చేయలేకపోనేమో. ఒక్కసారే ఇవ్వలేకపోయినా సులోచన అప్పు నెలకి అంతని మెల్లమెల్లగా తీర్చాలి అనుకుంటూ లోపలికి వచ్చింది. కరుణ తల్లి పిలవడంతో ఏంటమ్మా అంటూ లోపలికి వచ్చింది. పొద్దుటి నుండి ఏం తీసుకోలేదు. ఆ తెచ్చింది కాస్త తినమ్మా, మొహం చూడు ఎలా వాడిపోయిందో అంది. రాము అన్నం తిన్నాడా అడిగింది. తిన్నాడు. దుప్పటి కొసల్ని సరిచేస్తున్న నెపంతో ఆవిడ కరుణ నుండి చూపులు మళ్లించుకుంటూ చెప్పింది. సంగతి గ్రహించిన కరుణ గ్రహించినట్టే ఉండిపోయింది. రామున్ రాని, అక్క కూడా లేస్తుంది, ముగ్గురు కలిపి తీసుకుంటాం అలా అంటూనే చీర మార్చుకోవడానికి వెళ్ళిపోయింది. కరుణ గ్రహించిందని సావిత్రి గ్రహించింది. ఆవిడ మనసు గిలగిలలాడింది. శుభ మూర్ఖత్వం మొదటి నుండి ఉన్నదే. రాము ఈరోజు మరీ పట్టుదలగా భోజనం చేయకుండా కూర్చోవడంతో రాము అన్నం తినలేదన్న బాధ కన్నా కరుణ మనసు ఏం బాధపడుతుందో అన్న బాధ ఎక్కువైంది. కరుణ చీర మార్చుకొని తల్లికి పళ్ళరసం తెచ్చింది. ఇప్పుడెందుకమ్మా, కాసేపు ఉంటే ఎలాగో భోజనం చేస్తాగా అంది. ఇంకా ఇప్పుడెక్కడ భోజనం? కరుణ, ఇప్పుడు అసలు పళ్ళెందుకు తీసుకొచ్చావు? నీ కష్టమంతా నా మందులకి పళ్ళకే దారిపోయి. ఆవిడ గొంతు భారంగా అయిపోయింది. అమ్మా, కరుణ పళ్ళరసం గ్లాస్ పక్కన స్టూల్ మీద పెడుతూ అంది. ఎందుకు ఎప్పుడు అలా బాధపడతావు? నేను సంపాదించిందంతా నీ పళ్ళకి మందులకి అయిపోతుందా? అమ్మకి పిల్లలు చేయొద్దు, నువ్వు మాకేం చేయలేదా? గాలికి ఎగిరిపోయి హఠాత్తుగా ఇంత వాళ్ళం అయిపోయామా? పిచ్చి కరుణ, నీకు చెప్పిన అర్థం కాదు. ఈ వయసులో హాయిగా నవ్వుతూ చీకు చింత లేకుండా తిరగవలసిన వయసు, పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళవలసిన వయసు. నేను పెళ్లి చేసుకోను, పెళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు వెంటనే అంది కరుణ. అవేం మాటలు కరుణ, ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అలా అనకు. చిన్నతనం నుండి బాధ్యత నెత్తిమీద వేసుకోవడంతో అలా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? బాధ్యతలు వహించవలసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతుంటే. అమ్మా, వారింపుగా అంది కరుణ. తల్లి ఇక ఆ విషయాల్లోకి వెళ్ళిందంటే తేరుకోవడం కష్టం. అయినా ఆ విషయాలు తలుచుకోవడం కరుణకి ఇష్టం లేదు. సక్రమంగా నిర్వర్తించవలసిన బాధ్యతలు ఎప్పుడో వదిలేసిన ఆ మనిషి గురించి పదే పదే తలుచుకుని బాధపడడం వ్యర్థం అనిపించింది. తలుచుకున్న కొద్దీ బాధే కానీ లాభం లేదు. పైపెచ్చు ఉన్న మనశ్శాంతి కూడా ఉఫ్మని ఎగిరిపోతుంది అంతే. కరుణ స్వభావం తెలిసిన సావిత్రమ్మ ఆ ప్రసంగం అంతటితో ఆపేసింది. ఈ సంతోష సమయంలో ఆ సంగతులెత్తి కరుణని బాధ పెట్టడం ఎందుకనుకుంది. కరుణ ఇచ్చిన రసం గ్లాస్ అందుకుని రసం తాగింది. ఖాళీ గ్లాస్ తీసుకుని లేచి వెళ్తుంటే శుభ లేచొస్తుంది. కరుణ గ్లాస్ కడగడానికి లోపలికి వెళ్ళిపోయింది. శుభ బద్ధకంగా కుర్చీలో కూర్చుంది. శుభ, కరుణకి ఉద్యోగం దొరికిందే, ఒకే విషయాన్ని ఎంతమంది చెప్తారు అంటూ విసుగ్గా చూసింది శుభ తల్లికేసి. సావిత్రమ్మకి ఆ మాటకు చాలా కోపం వచ్చింది. అయినా నోరు మెదపలేదు. శుభ దేనికి వెరవదు, ఇల్లు ఎగిరేలా అరవగలదు. ఎదుటివారు బాధపడుతుంటే తను హాయిగా నవ్వగలదు. ఇదేమిటి అంటే పెద్ద తగువ పెట్టుకుంటుంది. అసలే రాము ప్రవర్తనకి కరుణ లోపలే బాధపడుతోంది. ఇప్పుడు ఈ గొడవ కూడా ఎందుకు అనుకుంది. తల్లి చెప్పడం, శుభ విసుక్కోవడం కరుణ వింది. శుభ ఎప్పుడు ఎలా మాట్లాడినా, ఎలా విసుక్కున్నా కరుణ బాధపడదు. శుభ మొండితనానికి అలవాటు పడిపోయింది. చీకటి పడుతుండగా వచ్చాడు రాము.
వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కొని చదువుకుంటూ కూర్చున్నాడు. కరుణ కూడా ఏం మాట్లాడించలేదు. తను కూడా ఏదో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. అందరూ మౌనంగానే భోజనాలు చేశారు. కరుణ వంటగదిలో అన్నీ సర్దేసి మంచం మీద పడుకొని చదివిన పుస్తకమే తిరిగేస్తుంది. అలా పుస్తకం చూస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. నిద్రలోంచి కరుణ ఉలికిపడ్డట్టుగా లేచి కూర్చుంది. తన పక్కలో కూర్చుని రాము వెక్కిళ్ళు పెడుతున్నాడు. కరుణకి అయోమయంగా అనిపించింది ఒక్క క్షణం. తర్వాత తేరుకుంటూ రాము రాము అంది వాడి భుజం మీద చేయి వేస్తూ. కరుణ అలా పిలిచేసరికి దోసిట్లో ముఖం దాచుకొని ఇంకా వెక్కిళ్ళు పెట్టసాగాడు. కరుణ కంగారుగా లేచి ఏమైంది రాము, నాతో చెప్పు లాలనగా అడిగింది. రాము వెక్కిళ్ళు పెడుతూనే నన్ను క్షమించక్క, సారీ అన్నాడు. పరిస్థితి అప్పుడు అర్థమైంది కరుణకి. అయినా ఏమీ తెలియనట్టే అడిగింది. ఎందుకురా, ఏం తప్పు చేశావని? రాము మాట్లాడకపోవడంతో ఎందుకో చెప్పు రెట్టించింది. నువ్వంత కష్టపడుతుంటే నేను మూర్ఖంగా ప్రవర్తించాను. నిజంగా నాకు బుద్ధి లేదు. నేను ఈడియట్ని, ఫూల్ని. కరుణ చప్పున తన చేత్తో వాడి నోరు మూసేసింది. చాలే, చాలా పెద్ద మాటలు నేర్చావు. అప్పుడే పెద్దవాడు అయిపోయావా? రాము తలపట్టి దగ్గరకు తీసుకుంటూ అంది. రాముకి ఎన్నో చెప్పాలని ఉన్నా ఏమీ చెప్పలేక కరుణ భుజం మీద తల అంచుకుని అక్కగారి ఆదరణలో సాయంత్రం నుండి పడుతున్న బాధని మర్చిపోసాగాడు. రాము, నాకు ఉద్యోగం దొరికింది తెలుసా? చంటి పిల్లల సంబరంగా చెప్పింది. తెలుసు. ఎలా? కరుణ తెల్లబోయింది. ఎవరు? సులోచన? అప్పుడే అనుకున్నాను. ఆగిపోయాడు. కరుణ వాడి బాధని అర్థం చేసుకుని ప్రేమగా వాడి జుట్టు నిమిరింది. కరుణ మంచం దిగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను అని వెళ్ళి అల్మరాలో అరుణలో రాము కోసం దాచిపెట్టిన స్వీట్స్ తెచ్చింది. మంచం మీద వాడి పక్కన కూర్చుంటూ ఇదిగో నీకోసం తీసుకొచ్చాను, తీసుకో అంటూ వాడి చేతిలో పెట్టింది. మరి నువ్వు అంటూ ముందు ఓ ముక్క కరుణ నోటికి అందించాడు. తర్వాత ఆత్రంగా తినేశాడు. కరుణ తృప్తిగా చూసింది. రాము ఉదయం నుంచి ఏమీ తినలేదు. రాత్రి బలవంతంగా 2 ముద్దలు తిన్నాడు. కరుణ ఇచ్చింది తృప్తిగా తిని కరుణ అందివ్వగా గ్లాసు నీళ్లు గటగట తాగేశాడు. తమ ఇద్దరిని ఓ జతకళ్ళు చూస్తున్నాయని కానీ తేలిగ్గా గాలి పీల్చుకున్నాయని కానీ ఆ ఇద్దరూ గమనించలేదు. అప్పటికి 12 అయింది. ఉదయం 9 గంటలు కావస్తోంది. మాధవరావు గారు బద్ధకంగా సోఫాలో కూర్చున్నారు. ఆయన చేతిలో పేపరు ఉన్నా ఆయన చూపులు దానిలోని వార్తల మీద లేవు. ఎక్కడో శూన్యంలోకి చిక్కుకున్నట్టుగా ఉండిపోయినాయి. ఆయన ఆలోచనలు తెగటం లేదు. ఆయన మనసు చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. ఆయనకి ఎటూ దారి కనపడడం లేదు. గోపీది తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మొండితనం. తనకిలాగే బ్రహ్మరుద్రులు వచ్చినా తాను పట్టింది వదలడు. రావుగారికి ఎన్నో కంపెనీల్లో షేర్లున్నాయి. ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాడు. ఈ పనుల్లో గోపి ఏదీ చూసుకోడు. అన్నీ ఆయన చూసుకోవాల్సిందే. తను స్వంతంగా వేరే ఇండస్ట్రీ పెడతానంటాడు. అది ఈ మధ్య ఎక్కువైంది. అది వరకు స్నేహితులతో తిరగడమే కానీ ఇంకే ధ్యాస ఉండేది కాదు. ఈ మధ్య ఇండస్ట్రీ పెడతానని పట్టుపట్టడంతో ఇది ఆ స్నేహితుల ప్రోద్బలం అని ఆయన గట్టి నమ్మకం. ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళో ఆయనకు తెలుసు. కాకా పట్టి పబ్బం గడుపుకునేవాళ్ళు. గోపికి మొండితనంతో పాటు జాలిగుణం కూడా ఉంది. తనకి వాళ్ళు మంచివాళ్లే అన్న నమ్మకం కలగాలి. అలా కలిగిన మరుక్షణం ఏదడిగినా సహాయం చేయడానికి ముందు వెనుక చూడడు. ఈ ప్రపంచంలో ఎంతోమంది అవసరానికి తేనె పూసిన కత్తుల్లా నటించడానికి మహానటులున్నారు. ఈ మొండివాడికి చెప్తే గానీ వినడు. మొదట తన దగ్గర పనిలో మెలకువలు తెలుసుకోమని, ఆ తర్వాత తనకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే అది చేయడానికి తనకు అభ్యంతరం లేదని అన్ని విధాలా చెప్పి చూసినా గోపి వినడం లేదు. ఏమో, నా మాట విని నేను చేసే పని మీద, నా సామర్థ్యం మీద మీకు నమ్మకం లేదా? నా మీద ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు వదిలేయండి, నేనే ఎలాగో చూసుకుంటాను నిర్లక్ష్యంగా అంటాడు. క్రితం రోజు దీనికే పెద్ద గొడవైంది. ఆయన ఆ విషయం గురించే బాధపడుతూ కూర్చున్నాడు. గోపి అంత పొద్దెక్కిన గులాబీ రంగు దుప్పట్లో దూరి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఆయన కంపెనీ పని మీద అర్జెంటుగా బొంబాయి వెళ్ళవలసి ఉంది. రావడానికి ఆలస్యం కూడా కావచ్చు. తాను వచ్చే వరకు ఇక్కడ పనులు చూసుకోమంటే గోపి వినిపించుకోడు. గోపికి పూర్తి మద్దతు తల్లి జగదంబ. తన కొడుకు, తన బంధుకోటి అందరిలోకి దర్జాగా హోదాగా పెరగాలని ఆవిడ అభిప్రాయం. అది వరకు మనకి డబ్బు లేదని మనల్ని చిన్నచూపు చూసిన వాళ్ళందరూ మనల్ని చూసి అసూయపడేలా మనవాడు దర్జాగా తిరగాలి, హాయిగా తిరగాలి అంటుంది ఆవిడ. అప్పుడే హాల్లోకి వచ్చిన జగదాంబ భర్త సోఫాలో కూర్చోవడం చూసి తెల్లబోతూ అడిగింది, ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదు? లేదు, తెలియటంలే, పూర్తిగా భార్యకేసి చూడకుండానే అన్నాడు. పలహారం చేయమంటే టైం లేదన్నారు. కడుపు నిండిపోయింది. పేపరు సోఫాలో పడేసి లేచి నిలబడ్డాడు. అలా నిలబడుతూ అడిగాడు, నీ పుత్రరత్నం లేచాడా? తెల్లవారిందా? లేచి మేలుకొల్పు పాడు. కోపం వచ్చినప్పుడు నా కొడుకు, సంతోషంగా ఉన్నప్పుడు మీ కొడుకును. వాడు రాత్రి తలనొప్పని సరిగ్గా అన్నం తినలేదు. రాత్రి నిద్రలేచి ఏమో లేవలేదు. ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు.
ఆయనకి మర్నాడే ప్రయాణం. ఇంకా ఎన్నో పనులు చూసుకోవాలి. ఒక్క కొడుకు ఎంతో అపురూపంగా దేవుడిచ్చిన వరంలా చూసుకున్నాడు. తనలా తన బిడ్డ కష్టపడకూడదనుకున్నాడు. కష్టపడాల్సిన అవసరమే లేదు. అయినా తను చెప్పింది చేయడమే కొడుక్కి కష్టం. అసలు నచ్చలేదు. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. భర్త నిట్టూర్చడం వెళ్ళడం ఆవిడకేం నచ్చలేదు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు భర్త అంత తలకిందులు ఎందుకైపోతాడో ఆవిడికి బుర్రబద్దలు కొట్టుకున్న అర్థం కాదు. సుఖపడే యోగం కూడా రాసిపెట్టి ఉండాలి. ఎప్పుడూ ఏదో అయిపోతుందని ఆ దిగులేమిటో అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. తండ్రి వెళ్ళిన పావుగంటకి లేచాడు గోపి. అర్జెంట్ పని ఉన్నవాడిలా గబగబా తయారవసాగాడు. ఎవరో రాగా జగదాంబ ముందు వరండాలో మాట్లాడుతోంది. అప్పుడే సన్నగా తీగల పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ గిరగిరా తిప్పుతూ వస్తుంది. వస్తూనే ఆంటీ గోపి ఉన్నాడా అంటూ హడావుడిగా వచ్చింది. ఉన్నాడమ్మా, వాడికి ఒంట్లో బాగుండలేదు, పడుకున్నాడు. అమ్మాయి ఎలా ఉంది, కులాసాగా ఉందా పలకరించింది. వాట్, గోపికి ఒంట్లో బాగుండలేదా, ఎప్పటి నుండి అలా అడుగుతూనే రివ్వున లోపలికి వచ్చింది. సరిగ్గా అప్పుడే గోపి వస్తున్నాడు. అతన్ని తెల్లబోయి చూసింది. గోపిని కింది నుండి మీది వరకు చూస్తూ అడిగింది. ఆంటీకి ఒంట్లో బాగుందా, వెళ్ళి అడుగు, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ అన్నాడు. అడిగాను. ఆంటీ నీకొంట్లో బాగుండలేదందిలే. అవును, నాకు ఒంట్లో బాగుండలేదు. మరి గోపిని మళ్ళీ పరీక్షగా చూసింది. కడుపు నొప్పి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, వస్తా, బాయ్. అతను వెళ్ళిపోయాడు. కల్పన ఈ టైంలో ఇంత హడావిడిగా ఇంత ముస్తాబా ఎందుకు వచ్చిందో గోపికి అర్థమైపోయింది. కల్పనని ఒక్కొక్కసారి వదులుచుకోవడం ఎంత తేలికో ఒక్కోసారి అంత కష్టం. కల్పన చప్పున అతను చేయి పట్టుకుంది. నడు, డాక్టర్ దగ్గరికి నేను వస్తాను అంది. నువ్వా, నీకేం రోగం? కల్పన చెయ్యి విడిపించుకోబోయాడు. నీకున్న రోగమే, ఇద్దరం జంటగా వెళ్దాం. జంట రోగుల్ని ఆ డాక్టర్ చూడడు. విడివిడిగా లోపలికి వెళ్దాం. జంటగా వచ్చినట్టు ఆయనకు చెప్పొద్దు. ఆయన ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. మహా కోపిష్టివాడు కూడా. అసలు నేను ఆవలించను, నువ్వు కూడా ఆవలించుకు. ఇక పేగులు ఎలా లెక్క పెడతాడు? నడు అంటూ అతని మీదికి వంగింది. నీకు ఒంట్లో బాగుండకపోతే ఇంటికి డాక్టర్ని రప్పిస్తాను. నీకేం కర్మ ఆసుపత్రి చుట్టూ తిరగడానికి? నీకు మాత్రం ఏం కర్మ? నెంబర్ తిప్పితే డాక్టర్ వచ్చి గదిలో నీ మంచం పక్కన వాల్తాడు. అలాంటిది నువ్వే వెళ్ళగాలేంది, నేను వెళ్ళలేనా? కల్పన కళ్ళు తిప్పింది. ఇంతలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడంతో జగదాంబ వచ్చింది. వస్తూనే ఏంటి అంది. కల్పనకి ఒంట్లో బాగుండలేదు, కడుపు నొప్పట అని తిరిగి కల్పనతో అన్నాడు. ఆడవాళ్ళు సుకుమారులు, అందుకని కష్టపడలేరు. నువ్వు మమ్మీతో కబుర్లు చెప్తుండు, నేను డాక్టర్ని తీసుకొస్తా అనేసి వెళ్ళిపోయాడు. కల్పనకి కోపం, నిరుత్సాహం కలిగాయి. గోపి చాలా మారిపోయాడా ఆంటీ, ఉక్రోషంగా అంది. కల్పనని అలా వదిలి వెళ్ళిపోవడం ఆవిడికి ఆనందంగా ఉంది. అదేం పైకి కనపడనీయకుండా అంది. మారక వాడు ఇంకా వెనకటి గోపియే అనుకుంటున్నావా? కాదనే చెప్తున్నా అనేసి విసురుగా వెళ్ళిపోయింది. జగదంబ తృప్తిగా నవ్వుకుంది. కల్పన ఆవిడకిప్పుడు పెద్ద తలనొప్పిలా అయిపోయింది. మొదట్లో కల్పన అంటే చాలా అభిమానం ఉండేది. కల్పనకి చిన్న దెబ్బ తగిలితే జగదంబ గిలగిల్లాడేది. గోపి కల్పన ఆటల్లో కొట్టుకుంటే గోపినే మందలించేది. కల్పనని గుండెలు కదుముకునేది. ఇప్పుడు కల్పన అంటే ఆవిడలో ఉన్న ప్రేమ, అభిమానం సన్నగిల్లాయి. ఇప్పుడు కల్పన వచ్చి వెళ్తానంటే సరే అంటుంది. ఆవిడికి మనుషుల్ని ఎలా దగ్గరికి తీసేయొచ్చో, మళ్ళా ఎలా దూరంగా నెట్టేయొచ్చో బాగా తెలుసు. ఆవిడికి అనుకున్నది సాధించడమే ధ్యేయం. ఈ పట్టుదల, మొండితనం కొడుకు తల్లి నుండే పుణికిపుచ్చుకున్నాడేమోనని రావుగారి అభిప్రాయం. ఆ తల్లి కొడుకులు అనుకున్నది సాధించాలని ఎలా చూస్తారో రావుగారు టైంని ఎంతో విలువైందిగా భావిస్తారు. దాన్ని ఎంతో పదిలంగా వాడుకోవాలంటారు. చదువుకొని భార్య, చదువుకున్న కొడుకు ఒకేలా కనిపిస్తారు ఆయనకు ఒక్కోసారి. ఇది మూర్ఖత్వం అయితే అది మొండితనం. నెల రోజులు గిర్రును తిరిగిపోయాయి. కరుణ తను చెప్పే ప్రైవేట్లు 2 ఉదయానికి 3 సాయంత్రానికి మార్చుకుంది. కరుణకు ఉద్యోగం దొరికిందని వినగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించి ఆమె కోరినట్టుగా ఒప్పుకున్నారు. ఉదయం వెలుగు రాకుండానే లేచేసి ఇంట్లో పని గబగబా చేసి తల్లికి కాఫీ ఇచ్చి స్నానం చేయించి డ్రెస్ మార్చుకుని 7 గంటలకల్లా ప్రైవేట్ చెప్పడానికి వెళ్ళి తిరిగి 9 గంటలకు వచ్చి ఆదరాబాదరాగా 4 మెతుకులు తిని పరిగెత్తినట్టుగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత ఊపిరి ఆడని పనులున్నా కరుణకి అలసట అనిపించటం లేదు. మనసు తేలిగ్గా అదొరకమైన ధైర్యంగా కూడా ఉండటంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టుగా ఉంది. సావిత్రమ్మ ప్రాణం గిలగిలలాడుతోంది. ఇటు ఉద్యోగం, అటు ప్రైవేట్లు, ఇంట్లో పని. తన అసక్తత మీద తనకే చిరాకు, కోపం కలుగుతాయి. కానీ ఏం చేయగలదు? శుభ ఖాళీగానే ఉన్నా పని మీద పని అందుకోదు. తల్లిదండ్రుల మీద, దేవుని మీద, అందరి మీద శుభకి చాలా కోపం. వీళ్ళంతా కలిసి తనకి అన్యాయం చేశారన్నట్టు చూస్తుంది, ప్రవర్తిస్తుంది. అక్కయ్యలంటే అసూయ, కరుణ అంటే అదో రకమైన పిచ్చి కోపం వచ్చేస్తుంది. కరుణ ఎంతో అదృష్టవంతురాలు. భుజానికి బ్యాగ్ తగిలించుకొని హుషారుగా వెళ్లే కరుణ అంటే చెప్పలేనంత జలసి శుభకి. ఈ నెల రోజుల నుండి మరీ మొండిగా ప్రవర్తిస్తూ అసలు పని చేయడం మానుకుంది.
సావిత్రమ్మ ఊరుకోలేక, శుభ ఇంట్లో పని నువ్వు చూసుకోకపోతే కరుణ ఒక్కతి ఎన్ని చేయగలదు అని అడిగింది సౌమ్యంగా. నేను ఎంత చేసినా నీకేమీ చేయనట్టుగానే ఉంటుంది. నేనేం సంపాదించడం లేదుగా. ఇంట్లో పనికి జీతం ఉండదు, అందుకని చేసిన పనికి గుర్తింపు ఉండదు. తల్లిని మింగేసేలా చూసింది. నేను మంచం దిగలేను కాబట్టి నీకు చెప్పాను. నాకు అంతా సమానమే. అది బయట చేసి వస్తుంది. కాస్త విశ్రాంతి లేకపోతే ఎలాగని అన్నాను. నాకు కూడా చదువు చెప్పిస్తే టింగురంగా అని తెల్లారకుండా హాయిగానే బయటకెళ్ళి ఉద్యోగం చేసేదాన్నిగా. చెప్పడానికి మాత్రం అందరూ సమానమే. అభిమానం మాత్రం అందరి మీద కాదు కొట్టినట్టుగా అంది. శుభ, ఎందుకలా గావుకేకలేస్తావు? చుట్టుపక్కల వాళ్ళు నన్ను తిట్టుకోవాలనా? ఆ భగవంతుడు వేసిన శిక్షకి నన్నెందుకంటావమ్మా? నువ్వు ఇలా ఉండడం మాకు సంతోషమా? సావిత్రమ్మ దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంది. తల్లి తండ్రికి లేని జాలి ఆ రాతి దేవుడికి ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది? తల్లిని ఈసరింపగా చూస్తూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది శుభ. ఆ చూపు సావిత్రమ్మ గుండెల్లో సూర్యంలా దిగబడింది. గోడకి జారిగిలబడి కళ్ళు మూసుకుంది. అంతలో కరుణ హడావిడిగా వచ్చింది. వస్తూనే, అమ్మా భోజనం చేయను, టైం అయిపోయింది. ఆకలేస్తే అక్కడ ఏదైనా తింటాలే. ఇదిగో చుక్కమ్మ గారు జీతం ఇచ్చింది, వాళ్ళు ఊరు వెళ్తున్నారట, 10 రోజుల వరకు రారట అంటూ 20 రూపాయల నోటు తల్లి చేతిలో కుక్కి హడావుడిగా వెళ్ళిపోయింది. హడావిడిలో ఉన్న కరుణ తల్లి అదోలా ఉండడం గ్రహించలేదు. కరుణ భుజాన్ని బ్యాగ్ తగిలించుకొని పరిగెత్తినట్లు వెళ్లడంతో శుభ వెక్కిరింతగా నవ్వింది. అలా నవ్వుతూ ఓరగా తల్లిని చూసింది. శుభ నవ్వు ఆవిడ గమనించినట్లే ఉండిపోయింది. ఒక్కొక్కసారి తిక్కరేగిందంటే శుభ ఎలా ప్రవర్తిస్తుందో ఈ 5-6 ఏళ్లుగా ఆవిడికి చాలా అనుభవమే. కాసేపు తల్లి కేసు చూసి విసుగ్గా వెళ్ళి చాపపరుచుకొని పడుకుంది శుభ. ఆ రోజు కరుణ అంత హుషారుగా ఎందుకుందో శుభకు తెలుసు. ఆ అదృష్టం తనకు లేదు, ఈ జన్మకి రాదు కూడా. శుభకి ఒక్కసారిగా చెప్పలేనంత నిరాశగా అనిపించింది. కరుణ ఆఫీస్కి వెళ్ళేసరికి అంతా చాలా కొత్తగా అనిపించింది. కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు, కొందరు కళ్ళల్లో కుతూహలం. రోజు అందరూ చిన్నగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. కరుణ తన సీట్ దగ్గరికి రాగానే అరుంధతి, కరుణ ఈరోజు ఆఫీస్ కొత్తగా లేదు? కరుణకి వినిపించేంత నెమ్మదిగా అడిగింది. కరుణ కళ్ళల్లో కాంతి చోటు చేసుకోగా కొత్త నాకేమనిపించడం లేదే అమాయకంగా అంది. నువ్వెప్పుడు అంతే, ఏమీ తెలియదంటావు చిరుకోపంగాని. కొత్త మేనేజర్ వచ్చాడు. ఆ మేనేజర్లా ముసలి డొక్కు కాదు. కాలేజ్ నుండి డైరెక్ట్గా వచ్చి ఈ మేనేజర్ సీట్లో పడినట్లున్నాడు. ఆ కళ్ళల్లో ఇంకా చిలిపితనం పోలేదు, ఆ పెదవుల చివర ఇంకా కొంటతనం మాయలేదు. అంతే అంటూ నవ్వింది. బాగుంది నీ వర్ణన. కరుణ తన సీట్లో కూర్చుంది. ఇంకా నేను వర్ణించందే. ఎర్రగా ఒడ్డు పొడుగు బాగున్నాడు, కానీ ఆ ముఖంలో ఇంకా పసితనం పోనట్టుగా ఉంది. చాలా హుషారుగా చెప్పింది. అరుంధతి హుషారు చూసి నవ్వుకుంది కరుణ. కరుణ తల వంచుకొని తన పని చూసుకోసాగింది. అరుంధతి పనిచేసే మూడ్లో లేదు. తల తిప్పి కరుణ కేసు చూసింది. కరుణ శ్రద్ధగా పనిచేసుకుంటోంది. కరుణ అని పిలిచింది. కరుణ ఏమిటన్నట్టు చూసింది. నీకేమీ అనిపించటం లేదా? ఏమిటి అనిపించడం ఏమిటి? కరుణ తెల్లబోయింది. ఇల్లు మీద ఇల్లు పడ్డా నీకు ఆశ్చర్యం అనిపించదేమో. ఏమిటో అర్థమయ్యేలా చెప్పరాదు? నేను అన్నీ చెప్పాను కదా, నువ్వు వెళ్ళి అడగవేం? అన్నీ నువ్వే చెప్పేసావుగా, ఇంక అడిగేవేమున్నాయి? అరుంధతికి చిరాకేసింది. ఒక అందమైన యువకుడు మేనేజర్గా వస్తే అడగడానికి ఏమీ లేవా? అలా అడగడానికి అందం ఒక్కటే చాలదు, అందమైన మనసు కూడా ఉండాలి. కరుణకి అందం ఒక్కటే ఉంది, అందమైన మనసు లేదు, ఆలోచించే మనసు కూడా కాదు. కొత్త మేనేజర్ వస్తే వచ్చిన మేనేజర్ అందమైన వాడైతే అరుంధతి పని మానేసి అలా కూర్చోవడం ఎందుకో అర్థం కాలేదు. కొత్త మేనేజర్ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూడసాగింది. అరుంధతి ఎదురు చూసిన పిలుపు కరుణకు వచ్చింది. అరుంధతి కరుణకేసి ఈర్ష్యగా చూసింది. లోపల అడుగుపెట్టిన కరుణ అచేతనంగా నిలబడిపోయింది. 4 రోజుల ఉత్సాహమంతా ఆ క్షణంలో ఊదేసినట్టుగా ఎగిరిపోయింది. కరుణను చూసిన గోపి కనుబొమ్మలు ఎగరేశాడు. అతని పెదవులు వంకరగా నవ్వాయి. ఆ కళ్ళల్లో ఆనందం చిందులేసింది. కుడి కనుబొమ్మ పైకెత్తి అభిమానం ఉంటే ఆ క్షణంలో కరుణ అక్కడి నుండి పారిపోయేలా చూశాడు. ఇంతవరకు ఆఫీస్కి రావాలంటే చిరాకు పడే గోపి ఇప్పుడు కులాసాగా నవ్వుకున్నాడు. అతను కంపెనీ మేనేజరే కాదు, బాస్ కొడుకు. కరుణకి కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. భగవంతుడు సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఎలాంటి పరిస్థితిని కలిగించాడు? తను ఇక్కడ పనిచేయగలదా? చేయకపోతే ఎలా గడుస్తుంది? ఇన్నాళ్లకు వచ్చిన ఈ సదవకాశాన్ని రోషపడి వదులుకుంటే వచ్చిన అవకాశాన్ని చేజేతులా వదులుకున్నట్టే అవుతుంది. నష్టపోయేది తనే. తనని నమ్ముకున్న వాళ్ళు. అయినా తన ఉద్యోగం నిలబడుతుందా? తండ్రి పోరు పడలేక తండ్రి ఊరు వెళ్తున్న కారణంగా తప్పనిసరిగా ఆఫీస్లో అడుగుపెట్టాడు గోపి. అతని ఆలోచనలు వేరేగానే ఉన్నాయి. తను అనుకున్న ఇండస్ట్రీ అనుకున్న విధంగా త్వరలో ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్నాడు. తండ్రికి తను చేసే పని మీద నమ్మకం, విశ్వాసం లేవు. అయినా తను వెనుకాడడు. అనుకున్నది చేసి మరీ చూపిస్తాడు. ఇలా ఆలోచిస్తూ ఓ ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి చేయి చేస్తూ
ఇటు తిరిగిన గోపి అలాగే ఉండిపోయాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. కరుణ అరుంధతితో మాట్లాడుతోంది. అరుంధతి ముఖం దీప్తివంతంగా ఉంది. కరుణ ఏం లెక్కనే లేనట్టుంది. ఇక్కడికెలా దాపురించింది అనుకున్నాడు. బ్రతక నేర్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ప్రత్యక్షమవుతారు. పాపం తన చేతి కిందికి వచ్చిందని కరుణకి తెలియదులా ఉంది మనసులోనే అనుకున్నాడు. అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు మెదిలాయి. పిలిచారట మెల్లగా అంది కరుణ. తను వచ్చి ఇంతసేపైనా ఏ మాట చెప్పకుండా తన చూపులకి ఎంతో శక్తి ఉంది అన్నట్టు హేళనగా అవమానపరిచేలా చూస్తున్నాడు. ఆ చేష్టలు చూసేసరికి ఇక్కడి నుండి ఎప్పుడు బయటపడతానా అనుకుంది. కానీ ఎన్ని రోజులు తప్పించుకోగలదు? నిట్టూర్చింది. అతను చైర్లో ఊగాడు. కనుబొమ్మలు పైకెత్తి కరుణకేసి చూస్తూ అడిగాడు. వచ్చింది పని చేయడానికా, తీరిగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడానికా? ఇది కాలేజీ కాదు, ఆఫీసు. అది అర్థం లేని కోపం, అభియోగం అని తెలుస్తూనే ఉంది. అయినా అతను బాస్, తను క్లర్క్. తను ఏమీ అనకూడదు. అభిమానం చంపుకొని మెల్లగా అంది. పని చేయడానికి అది చేతల్లో చూపించు, వెళ్ళొచ్చు. విసుగ్గా ముఖం పెట్టి కసిరినట్టుగా అన్నాడు. కరుణ వెళ్ళిపోయింది. అతను ఆ రివాల్వింగ్ చైర్లో గిర్రును తిరిగాడు. కరుణ ఎలా జీతం తీసుకుందో, ఎలా ఇల్లు చేరిందో, తోటకూర కాడలా వేళ్లాడిపోతున్నట్టు ఇంటికి వచ్చిన కూతుని చూడగానే సావిత్రమ్మ ప్రాణం గిలగిలలాడింది. కరుణ వస్తూనే బ్యాగ్ మంచం మీద గిరాటేసినట్టు పడేసి దొడ్లోకి వెళ్ళిపోయింది. ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. శుభ పక్కింట్లోంచి తెచ్చుకున్న ఏదో పత్రిక తిరిగేస్తూ కరుణని ఓరగా చూసింది. ఉదయం వెళ్ళినప్పుడున్నంత సంతోషం ఆ ముఖంలో కనిపించకపోవడంతో ఉదయం నుండి పట్టి పీడిస్తున్న ఏదో బాధ చేత్తో తీసినట్టు పోయింది. కళ్ళు తిప్పి తల్లికేసి చూసింది. ఆవిడ ముఖం కరుణ పట్ల అభిమానంతో జాలితో నిండి ఉంది. వెంటనే ముఖం తిప్పేసుకుంది. కరుణ, పొద్దుటి నుండి ఏం తినలేదా అని అడిగింది. కరుణ రాగానే శుభ కనీసం కొంచెం టీ అయినా చేసి ఇవ్వనందుకు బాధ అనిపించినా, అంటే ఏం గొడవ చేస్తోందనే ఏమనలేదు. తిన్నాను. కళ్ళు తెరిచి ఓసారి తల్లికేసి చూసి మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకుంది. అలా పడుకున్నావేం? వెళ్ళి టీ తాగు. ఆవిడ ప్రాణం గిలగిలలాడుతోంది. తలనొప్పిగా ఉంది. వచ్చే ముందే తాగానులే. అటు తిరిగి పడుకుంది. తను ఎన్ని అనుకుంది. ఈ రోజుని ఎంత గొప్పగా ఊహించుకుంది. అందుకే అతి సంతోషం పనికిరాదంటారు. జీతం తీసుకోగానే తల్లికి, అక్కకి, రాముకి ఏదైనా కొని, అలాగే సులోచన దగ్గరికి వెళ్ళి కనీసం కిందటి నెలలు తీసుకునే 50 రూపాయలు ఇవ్వాలని అనుకుంది. ఏం జరిగింది? తను ఎంతగా ఎదురు చూస్తున్న మొదటి నెల జీతం వికలమైన మనసుతో ఏమాత్రం ఉత్సాహం లేకుండా తీసుకుంది. అతని ముఖంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం, పైశాచికమైన ఆనందం, ఎదుటివారిని రెచ్చగొట్టి ఆనందించడం. సావిత్రమ్మ నిట్టూర్చింది. రాము హుషారుగా పరిగెత్తుకొచ్చాడు. కరుణ తనకి జీతం రాగానే వాడికి బ్యాట్ కొనిస్తానని మాట ఇచ్చింది. అక్క ఆ బ్యాట్ కొని తెచ్చేసిందని అనుకున్నాడు. కరుణ పడుకుని ఉండడం చూసి అక్క అంటూ ఆగిపోయాడు. కరుణ మనసుని కుదుటపరుచుకొని ఇటు తిరిగింది. తనకేసి తెల్లబోయినట్టు చూస్తూ రాము నిలబడేసరికి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? లేచి కూర్చుంటూ అడిగింది. సీను ఇంటికి వెళ్ళాను. సందేహంగా ఆగిపోయాడు. రేపు నువ్వు సీను వెళ్ళి బ్యాట్ కొనుక్కోండి. అసలు నేనే తీసుకురావాలనుకున్నాను, నాకు కుదరలేదు. మంచం మీద సరిగ్గా కూర్చుంటూ అంది. ఆ మాటకి రాము ముఖం మతాబులా వెలిగింది. శుభముఖం చిటపట్లాడిపోయింది. సావిత్రమ్మ కరుణని అలాగే చూస్తుండిపోయింది. అక్క ఆకలేస్తోంది, అన్నం పెట్టేయి. శుభకేసి తిరిగి అడిగాడు. నే పెట్టను, పెట్టుకో కొట్టినట్టుగా అంది. ఎప్పుడు విసిగే. పెడితే అరిగిపోతావా? కరిగిపోతాను కూడా. నీ ఒళ్ళేం అరిగిపోదులే, పెట్టుకొని తిను. మళ్ళీ పుస్తకం చదవడంలో నిమగ్నురాలైంది. ఏం పెట్టుకోలేననుకున్నావా? హాయిగా పెట్టుకొని తింటాను. నీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదూ, శ్రద్ధగా చదువుకో. వెటగారంగాని విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ కొడుకుని మందలించబోతే వాడు వినలేదు. అనదలుచుకున్నది అనేసి వెళ్ళిపోయాడు. శుభ చేతిలోని పుస్తకం గిరాటేసినట్టుగా పడేసి గొంతు పెంచేసింది. అన్రా, నేను చదువుకుని ఉద్యోగం చేయటం లేదని నీకు లోకువే. తెల్లారిన దగ్గర నుండి ఎంత చాకరీ చేసినా విశ్వాసం లేదు వెదవకి. శుభ, వాడితో ఏమిటే, నేను కేకలేస్తాగా, అందరూ వింటారు, ఊరుకో. సావిత్రమ్మ బ్రతిమాలే ధోరణిలో అంది. ఇంతవరకు వినోదం చూసి ఇప్పుడు కేకలేస్తుందట. నీకు పరువు కావాలి, నీ సుఖం కావాలి, పిల్లల ఆనందం అక్కర్లేదు. తల్లిని చీదరగా చూసింది. ఆ చూపు చూసినప్పుడల్లా సావిత్రమ్మకి తల బద్దలు కొట్టుకొని చావాలనిపిస్తుంది. మీ ఆనందం నాకెందుకు అక్కర్లేదే పిచ్చిదానా? నా చేతిలో లేనిది నేనేం చేయను చెప్పు? పిచ్చిదాన్ని కాబట్టే అందరి చేత చీ అనిపించుకుంటున్నాను. అదే ఇంకొకటి అయితే ఇంట్లోంచి లేచిపోయేది. పిచ్చిదానిలో అరిచింది శుభ. కరుణ ఒక్కంగలో వచ్చినట్టుగా శుభ దగ్గరకు వస్తూ, అక్క ఏంటి ఆ మాటలు? భుజం మీద చేయి వేస్తూ లాలనగా అంది. సావిత్రమ్మ అచేతనంగా చూస్తుండిపోయింది. ఆవిడ కళ్ళల్లో భయం రెపరెపలాడుతోంది. అక్క, జరిగిపోయిన దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం చెప్పు? అయినా ఇప్పుడు చదువుకోకూడదా? చదువుకి వయసుకి నిమిత్తం లేదు. అసలు సులోచనని ఈరోజు తీసుకెళ్ళి నీకు పుస్తకాలు తీసుకొని నిన్ను ఆశ్చర్యపరుద్దామనుకున్నాను. ఈ తలనొప్పి వల్ల తిన్నగా ఇంటికి వచ్చేశాను.
నచ్చ చెప్పే ధోరణిలో అంది. నాకు నువ్వేం కొనక్కర్లేదు. ఇప్పటికే నా తిండి దండగని అందరూ బాధపడుతున్నారు. మళ్ళీ అదో దండకెందుకు? కళ్ళు తిప్పి తలనోసారి చూసింది. సావిత్రమ్మ ఏదో అనబోతే కరుణ కళ్ళతోనే వారించింది. దండగనుకుంటే అన్నీ దండగే. రేపు పుస్తకాలు తీసుకొస్తాను, నువ్వు చదువుకో. 4 రోజులు శ్రద్ధగా పుస్తకం పట్టావంటే ఇక నువ్వు వదలవు. నాకేం అక్కర్లేదు. తన భుజం మీదున్న కరుణ చేయి తీసేసింది. ఇప్పుడేం చదువు వస్తుంది? మీరు పెళ్లి చేసుకో అన్నప్పుడు నేను చేసుకొని, చదువుకో అన్నప్పుడు చదువుకోవాలా? నీకు చదువు చెప్పించారు, పెళ్లి వద్దంటే మానేశారు. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు. ఇప్పుడు ఎన్నైనా చెప్తావు. నువ్వు పుస్తకాలు తీసుకొస్తే అవతల పారేస్తాను. ఏడుస్తూ వెళ్ళి దొడ్లో కూర్చుంది. కరుణ వెళ్ళి ఎంత బ్రతిమాలినా రాలేదు. సావిత్రమ్మ ఒంట్లో శక్తి అంతా హరించిపోయినట్టుగా కూర్చుంది. శుభతో ఏది వచ్చినా కష్టమే. కలగజేసుకుంటే ఒక తప్పు, కలగజేసుకోకపోతే మరో తప్పు. సావిత్రమ్మ గోడకి జేర్లబడి కళ్ళ మీద చెయ్యి ఉంచుకుంది. అమ్మా! ఒంటి మీద చేయి వేయడంతో ఆవిడ కళ్ళు తెరిచింది. ఆవిడ కళ్ళు ఆవేదనగా ఉన్నాయి. వెలుగు చూడటం ఇష్టం లేని దానిలా మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకు. అమ్మా, నువ్వు కూడా ఏమిటిది? అక్క సంగతి నీకు తెలీదా? నన్ను అది చంపేస్తోంది. చావనేయకుండా బ్రతికినేయకుండా చంపేస్తుంది. ఒక్కసారి నా పీక నొక్కి చంపేసినా నాకింత బాధ లేకపోను. ఆవిడ కళ్ళల్లోంచి జలజలమని నీళ్లు జారాయి. ఎప్పుడూ ఆవేశపడిన ఆవిడకి పిచ్చి ఆవేశం వచ్చింది. ఆవేదన కలిగింది. దీనికంతటికీ కారకుడైన వ్యక్తికి కళ్ళ ముందు మెదిలేసరికి ఆ క్షణంలో తన ప్రాణం పోతే బాగుండును అనిపించింది. తల్లి పైకి అరవకపోయినా, ఏడ్చి మొత్తుకోకపోయినా మనసులో ఎంత కదిలిపోతుందో కరుణ గ్రహించింది. కరుణ మంచం మీద కూర్చుంది. తల్లి చేయి మీద తన చేయి వేస్తూ ఓదార్పుగా అంది. అమ్మా, సులోచన నేను మొన్ననే అనుకున్నాం. అక్కని కాస్త కష్టమైన చదువు వైపు మనసు మళ్ళిస్తే తనే క్రమేపీ మారుతుంది. దాని మొండితనం నీకు తెలియదు కరుణ. అందులో మనం చెప్తే అస్సలు వినదు. మిషన్ కొన్నాం. ఒక్కరోజు దాన్ని ముట్టుకుందా? ఏమీ చేతకానదాన్ని నేనేం చేస్తానని కానీ, చిన్నపిల్లవు నువ్వేం చేస్తావని కానీ ఒక్కసారైనా ఆలోచిస్తోందా? పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నానో భగవంతుడు ఈ జన్మలో కట్టి కొడుపుతున్నాడు. ఆవిడికి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్టుగా దుఃఖం వచ్చేసింది. నేను చచ్చిపోతే ఏ గొడవ ఉండదు. కరుణ తల్లిని చంటి పిల్లలా పొదువు పట్టుకుంది. మరి మమ్మల్ని ఏం చేద్దామని అని అడిగింది. నేనుండి ఏం చేసేదేముంది? మీ ప్రాణానికి గుదిబండలా తప్పితే. నువ్వు మమ్మల్ని అలా అనుకోలేదేం? ఈరోజు మా పనులు మేము చేసుకుంటున్నాం. అది కూడా నువ్వు ఇలా ఎదురుగా ఉన్నావు కాబట్టి మాకు కొండంత ధైర్యం ఉంది. ఇంట్లో మా కోసం మా అమ్మ ఎదురు చూస్తుంది. ఇంటికి రాగానే అమ్మ ఆప్యాయంగా అన్నం తినండి, టీ తాగారా, అలా ఉన్నావేం అని మా కోసం ఆరాట పడుతుంది అనే ఆలోచన మాకు కొండంత బలాన్నిస్తుందమ్మా. పిచ్చి కరుణ. కరుణ చెంపలు నిమిరింది. నీకున్న నిదానంలో శుభకి 100వ వంతున్నా అదంత బాధపడి నన్నింత నరకానికి గురిచేయదు అంది. అక్క మనసు చెదిరిపోయిందమ్మా. ఎలాగో శ్రమపడి మనసు మళ్లించగలిగితే దారిలో పడుతుంది. తల్లి కొంచెం తేరుకున్నాక రాము దగ్గరికి వెళ్ళి చిన్నగా మందలించింది. అక్క అన్నింటికీ కసురుకోవచ్చు. ఏమిటి? రోషంగా అన్నాడు. అక్క పరిస్థితి నీకు తెలియదా? నువ్వు చిన్నపిల్లాడివా? దానికి మనందరినీ కసురుకుంటే చచ్చిపోయిన మొగుడు బతికొస్తాడా? రాము గట్టిగా కసురుకుంది. మన అక్కని మనం అలాగైనా అనడం? అమ్మ ఒంట్లో బాగుండలేదని అమ్మని వదిలేస్తున్నామా? మందలింపుగా అంది. అమ్మ ఎప్పుడూ కసురుకోదు. అమ్మ పెద్దదే. అమ్మకు నా అనుభవం, ఆలోచన శక్తి అక్కకి ఎక్కడుంటాయి? ఇప్పుడు నువ్వే చూడు ఎంత ఆవేశపడిపోయావో. నువ్వు చదువుకున్నావు, అక్క ఏం చదువుకుంది? ఇంట్లో ఇన్ని సమస్యలుంటే అమ్మ తేరుకుంటుందా? చెప్పు. మనిషికి సమస్యలు ఎంత కుంగదీస్తాయో తెలీదా? అమ్మ ఆ మాత్రమైనా లేకపోతే మనం ఈ మాత్రమైనా ఇలా నిశ్చింతగా ఉండగలమా? అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? అక్క, శుభ అక్కని ఈ క్షణం నుండి ఏమీ అనను. కరుణ చేతుల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు. రాత్రి 12 గంటలు కావస్తోంది. రాము తప్ప అందరూ నిద్రపట్టక దొర్లుతున్నారు. సెలవు మీద తలుపు మీద మునివేళ్లతో ఎవరో కొట్టారు. ఆలోచనలతో తలమునకలవుతున్న ఆ ముగ్గురికి ఆ శబ్దం వినపడలేదు. మళ్ళీ కొట్టిన ఆ వ్యక్తి విసుగ్గా ఒక్కసారిగా తలుపు మీద దబదబా బాదాడు. కరుణ ఉలిక్కిపడి లేచి కూర్చుంది. సరిగ్గా అప్పుడే సావిత్రమ్మ ఇటు తిరిగి ఎవరా అని కళ్ళు తెరిచి చూసింది. కరుణ లేచి నిలబడేలోపు మళ్ళీ చప్పుడైంది తలుపు. కరుణ కిటికీల నుండి ఎవరా అని చూసింది. ఎవరై ఉంటారో గ్రహించిన కరుణ తలుపులు తెరిచింది. ఆ వ్యక్తి దుమదుములాడుతూ వచ్చాడు. కరుణ తలుపు గడియ వేసింది. వచ్చిన వ్యక్తిని చూడగానే సావిత్రమ్మ చప్పున కళ్ళు మూసుకుంది. ఆవిడ మనసు విరక్తితో నిండిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టినా సమస్యలే కానీ సంతోషం అనేది లేకపోగా ఈ ఇంటి యజమానిగా, 5గురు బిడ్డల తండ్రిగా బాధ్యతలు తీర్చేది పోయి దూరపు కొండలు కాసించి బాధ్యతారహితంగా తిరిగే భర్త ప్రవర్తనని ఓరింతో వహించిన సావిత్రమ్మ ఈ మధ్య ఇక సహించలేకపోతోంది. 4 రోజులు దాటిపోయింది ఇంట్లోంచి వెళ్ళి. ఇన్నాళ్ళు ఇల్లు గుర్తుకు రాలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే అవసరం పడి ఉంటుంది.
ఆవిడ గుండె హఠాత్తుగా గుబిల్లుమంది. కళ్ళు తెరిచి కరుణ కోసం చూసింది. కరుణ తండ్రికి గ్లాస్తో మంచినీళ్ళు ఇస్తోంది. గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతున్న రామశాస్త్రి రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి భార్య కేసు చూసి కళ్ళు తిప్పుకున్నాడు. సావిత్రమ్మ కరుణ కేసు చూస్తోంది. ఖాళీ గ్లాస్ అందుకొని వెళ్తున్న కరుణ తల్లి కేసు చూసింది. తల్లి కళ్ళల్లో ఆదుర్ద క్షణకాలం కలవరపడినా వెంటనే అర్థం చేసుకుని పర్వాలేదు అన్నట్టు కళ్ళతోనే తల్లికి ధైర్యం చెప్పింది. అప్పుడు సావిత్రమ్మ ప్రాణం కాస్త కుదుటపడింది. రామశాస్త్రి బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద పడుకున్నాడు. కాళ్ళు కడుక్కోండి నాన్న, భోజనం చెద్దురు కానీ కరుణ అంది. కరుళ్ళు తెరవకుండానే అన్నాడు. ఇక కరుణ రెట్టించలేదు. సావిత్రమ్మ మళ్ళీ కరుణ కేసు చూసింది. కరుణ తెలుసు అన్నట్టు చూసింది. సావిత్రికి కొంచెం ధైర్యంగా అనిపించినా నిశ్చింతగా అనిపించలేదు. గోపి ఇంటికి హుషారుగా వచ్చాడు. ఉదయం ఇంట్లోంచి చిరుచర్లాడుతూ వెళ్ళిన కొడుకు ఇంటికి హుషారుగా వచ్చేసరికి రావుగారు పొంగిపోయారు. జగదాంబ భర్త కేసు గర్వంగా చూసింది. వాడు నా కొడుకోయ్, పిల్లలు చెప్పిన పని బుద్ధిగా చేసినప్పుడు ప్రతి తండ్రి అనే మాటే ఆయన సంతోషంగా అన్నాడు. ఆహా, ఇంతవరకు నా కొడుకు అయినవాడు హఠాత్తుగా ఇప్పుడు మీ కొడుకు అయిపోయాడేం? అదేం కుదరదు, వాడు నా కొడుకే, ఇక తిరుగులేదన్నట్టుగా అందావిడ. నేను నీ మొగుడని ఒప్పుకుంటావా లేక నువ్వే నా మొగుడిని అంటావా? ఆయన చాలా సంతోషంగా అన్నారు. మొగుడు పెళ్ళలయ్యాక ఎవరికి ఎవరు మొగుడైతే ఏముంది, ఎలాగైనా మొగుడు పెళ్ళలమేగా. గోపి వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల కలిసి ఒక్కసారి తీరిపోయినట్టుగా ఉంది. తనని చూస్తూనే కరుణ ఎలా తలకిందులైపోయిందో, పిల్లిలా ఎలా ముడుచుకొని పోయిందో తలుచుకునేసరికి చాలా ఆనందంగా అనిపించింది. లేకపోతే ఈ గోపిని దెబ్బ కొట్టి బ్రతకగలననే చూపిస్తా. ఆనాటి దర్జా హోయలు ఇప్పుడు మచ్చుకైనా లేవు. అందుకే తనను చూసి పులిని చూసినట్టు దడుచుకుంది కానీ ఆఫీస్ వదలలేదు. ఇదే ఏ కాలక్షేపానికో ఫ్యాషన్కో ఉద్యోగంలో చేరితే తనను చూస్తూనే పారిపోయేది. ఆలోచనలో ఉన్న గోపి తల్లి టిఫిన్కి రమ్మని పిలవడంతో ఆలోచనలు పక్కకు పెట్టి వెళ్ళాడు. తండ్రి అక్కడే ఉన్నాడు. కొడుకు ఏమైనా చెప్తాడేమోనని కాసేపు చూశాడు. గోపి అదేం చెప్పలేదు. దాంతో ఆయనే కలగజేసుకుని కంపెనీ విషయాలు చెప్పసాగాడు. తండ్రి చెప్పిన మాటలకి ఆ ఊ అంటున్నాడే కానీ తండ్రి మాటలు బుర్రకి ఎక్కడం లేదు. రేపు కరుణ వస్తుందా? వస్తే తప్పకుండా వస్తుంది. ఎలా వస్తుంది? అదురుగా బెదురుగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ వచ్చి భయంగా చూస్తూ కూర్చుంటుంది. తను పిలిపిస్తాడు. వినయంగా వచ్చి నిలబడుతుంది. అప్పుడు తను తన ప్రతాపం చూపిస్తాడు. అప్పుడేం చేస్తుందో చూద్దాం. తన మాటలు కొడుకు వినటం లేదని గ్రహించి రావుగారు చెప్పడం మానేశారు. చూసావా వాడి పద్ధతి అన్నట్టు భార్య కేసు చూశారు. పోనిద్దురు, చిన్నతనం అని కొట్టి పారేసినట్టు ఆవిడ చూసింది. అలా కొన్నాళ్ళు క్రమం తప్పకుండా ఆఫీస్కి వెళ్తే తనే దారిలో పడతాడనే ఆశ మినుకుమనగా బాధపడే మనసుకి సర్ది చెప్పుకున్నారు. టిఫిన్ తిని టీ తీసుకున్నాక గోపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ తండ్రి కూర్చున్నాడు. తనని ఎన్నో విషయాలు అడగాలని కుతూహలపడుతున్నాడు. కథ కొనసాగుతుంది.